ఫార్ములాకు ఫుల్ స్టాప్. కొత్త లెక్కలతో కారు రీస్టార్ట్. పని చేసే వారికే ప్రియారిటీ. గ్రౌండ్ లో కష్టపడే నేతలకే టికెట్. ఈ ఆలోచనతోనే ముందుకెళ్తుందట గులాబీ అధిష్టానం. కొత్త స్కెచ్ తో, ఫ్యూచర్ ప్లానింగ్ తో ముందుకెళ్తోందట. సభ్యత్వ నమోదును డిజిటల్ పద్ధతిలో చేపడుతున్న బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి నేతల వరకు ఎవరి బలం ఎంత అని లెక్కలు తీయబోతుందా? కారు పార్టీలో జరుగుతున్న సైలెంట్ ఆపరేషన్ కథేంటి? కారు పార్టీలో సైలెంట్ ఆపరేషన్. గులాబీ కూటిలో మారుతున్న లెక్కలు. పార్టీ రీడిజైన్ కోసం కేసీఆర్ మాస్టర్ స్కెచ్. డిజిటల్ మెంబర్షిప్ తో క్యాడర్ డేటా. సీనియారిటీ కాదు, పనితీరుకే ప్రయారిటీ. టికెట్లపై ఇప్పటి నుంచే సరికొత్త లెక్కలు. అపోజిషన్ లో ఉన్నాం, స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాల్సిందే. ఈసారి పవర్ లోకొస్తే కనీసం 15 ఏళ్లు ప్రభుత్వం మనదే ఉండాలి. ఇదే బీఆర్ఎస్ పార్టీ లేటెస్ట్ లెక్క అన్న చర్చ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే సంస్థాగతంగా మార్పులు చేపట్టారట. ఫ్యూచర్ ప్లానింగ్ లో భాగంగా గ్రౌండ్ లో పనిచేసే నేతలు, కార్యకర్తలకే ప్రయారిటీ ఇచ్చే యోచనలో ఉన్నారట. కేవలం సీనియారిటీ ఉంటేనో, పార్టీ పదవి ఉంటే సరిపోదన్న సంకేతాలు పంపిస్తున్నారట. ప్రజల్లో ఎవరున్నారు? క్యాడర్ తో ఎవరికి ఎక్కువ బాండింగ్ ఉంది? పార్టీ కార్యక్రమాలను ఎవరు ముందుకు తీసుకెళ్తున్నారు? కష్టకాలంలో పార్టీ కోసం నిలబడ్డదెవరు అన్నవే కీ పాయింట్స్ కాబోతున్నాయట. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ మెంబర్షిప్ డ్రైవ్ డిజిటల్ పద్ధతిలో చేపడుతున్నారు. పైకి చూస్తే ఇది సభ్యత్వ నమోదు కార్యక్రమం లాగే కనిపిస్తున్నా అసలు లెక్క మరోలా ఉందన్న చర్చ కొనసాగుతుంది. ప్రతి బూత్ లో పార్టీ పరిస్థితి ఏంటి? ఎంతమంది సభ్యులున్నారు? ఎంతమంది యాక్టివ్ గా ఉన్నారు? ఎక్కడ పార్టీ బలంగా ఉంది? ఎక్కడ బలహీనంగా ఉంది? ఎవరికి క్యాడర్ తో మంచి సంబంధాలున్నాయి అనే సమాచారాన్ని ఒకే చోటికి తీసుకురావడమే ఈ డిజిటల్ మెంబర్షిప్ అసలు ఉద్దేశమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ లో మరో ఆసక్తికరమైన చర్చ కూడా నడుస్తుంది. భవిష్యత్తులో పార్టీ బాధ్యతలు, కీలక పదవులు, చివరికి టికెట్ల కేటాయింపులో కూడా ఈ గ్రౌండ్ డేటా కీలకంగా మారబోతుంది అనే టాక్ వినిపిస్తుంది. కేసీఆర్ పార్టీకి మార్గదర్శకుడిగా వ్యూహాలు రచిస్తుంటే కేటీఆర్ ప్రభుత్వంపై రాజకీయ పోరాటాన్ని మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్తున్నారు. మరోవైపు హరీష్ రావు తనదైన గ్రౌండ్ యాక్టివిటీలో ఉంటున్నారు. ఒకవైపు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే పనిలో బిజీగా ఉంటూనే మరోవైపు ప్రభుత్వంపై రాజకీయ దాడి, ఇంకోవైపు క్యాడర్ ను డిజిటల్ గా కనెక్ట్ చేసే కసరత్తు జరుగుతోంది. ఇక పార్టీలో కొత్తగా యాక్టివ్ అవుతున్న నేతలకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారు? ఇప్పటి వరకు పెద్దగా కనిపించని నేతలు, గ్రౌండ్ లో యాక్టివ్ గా లేని సీనియర్ల పరిస్థితి ఏంటి? కష్టకాలంలో క్యాడర్ తో కలిసి పనిచేసిన కొత్త తరానికి కీలక బాధ్యతలు దక్కబోతున్నాయా? వచ్చే ఎన్నికల టికెట్ల విషయంలో కూడా పర్ఫార్మెన్స్ బేస్డ్ గా ఫిల్లరింగ్ చేయబోతున్నారా అనే చర్చ అయితే ఇంట్రెస్టింగ్ గా మారింది. బీఆర్ఎస్ లో ఇప్పుడు జరుగుతున్నది సంస్థాగత మార్పులేనా, లేక బూత్ స్థాయి నుంచి పార్టీని మళ్లీ నిర్మించే ప్రయత్నమా అనేది డిస్కషన్ పాయింట్ అవుతుంది. కేసీఆర్ పార్టీని బేస్ లెవెల్ నుంచి బలోపేతం చేసే ఆలోచనలో ఉన్నారట. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై రాజకీయాన్ని మరింత దూకుడుగా కేటీఆర్ కు ముందుకెళ్లే ప్లాన్ చేస్తున్నారట. ఇక హరీష్ రావు గ్రౌండ్ లో క్యాడర్ ను సమీకరించడంలో మరింత కీలకంగా వ్యవహరించబోతున్నారని అంటున్నారు. ఇక పార్టీ పునర్వ్యవస్థీకరణ పేరుతో జరుగుతున్న కసరత్తు భవిష్యత్ నాయకత్వంపై కొత్త చర్చకు దారితీస్తుంది. డిజిటల్ మెంబర్షిప్ ద్వారా బూత్ స్థాయి డేటా అభ్యర్థుల ఎంపికలో కీలకంగా కాబోతుందన్న ఆసక్తి పెరుగుతోంది. మొత్తానికి బయటకు చూస్తే కారు సైలెంట్ గానే మూవ్ అవుతున్నట్లు కనిపిస్తున్నా లోపల మాత్రం లెక్కలు వేరేగా ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. పార్టీని బూత్ నుంచి బలోపేతం చేయడం, క్యాడర్ ను డిజిటల్ గా కనెక్ట్ చేయడం, నేతల పనితీరును అంచనా వేయడం, ప్రభుత్వంపై రాజకీయ పోరాటాన్ని పెంచడం, ఇవన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే 2028 టార్గెట్ గా కారు వేస్తున్న గేర్ టాప్ లెవెల్ కి తీసుకెళ్లడం ఖాయమని ఆశిస్తున్నారు. గులాబీ గుట్లో జరుగుతున్న సైలెంట్ ఆపరేషన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి.